యేసుక్రీస్తు నామంలో మీకందరకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మనం దేవుని సన్నిధిలో చేరి యేసయ్య మాటలు వినేదానికి, మన జీవితాలను మనం సరి చేసుకునేదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృపను బట్టి మనతో కొన్ని విషయాలు ఆయన మాట్లాడాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభువారు ఆయనను తన సొంత రక్షకునిగా నోటితో ప్రభువని ఒప్పుకొని హృదయమందు దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను అని విశ్వసించిన యెడల అతనికి రక్షణ. నోటితో ప్రభువని ఒప్పుకున్నటువంటి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారు మృతులలో నుండి లేపబడ్డాడు అని నమ్మినటువంటి వ్యక్తికి రక్షణ. ఎందుకు రక్షణ అంటే, నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో ఆయన విశ్వసించాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మృతుల నుండి లేపబడ్డాడు అని నమ్మితే రక్షణ. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, చాలా సందర్భాలలో క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎవరైతే యేసయ్య కుమారులు అని చెప్పుకుంటున్నారో, వారు ఒక విధమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించాలి అనేటువంటి అపోహ ఒకటి లోకంలో నడుస్తూ ఉంది. జనరల్గా మనం వింటున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన గాయము చేయువాడు, ఆయనే గాయము మాన్పువాడు, లేకపోతే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించారో వారు దేవుడు కోరుకున్నటువంటి స్థాయిలో వారు జీవించకపోతే వారికి శ్రమలని, వారికి కష్టాలు అని, వారికి ఇబ్బందులని, లేకపోతే వారి జీవితంలో ఓటమి అని, ఇలాంటి మాటలు మనం చాలా సామాన్యంగా వింటూ ఉన్నాం. అందుకనే చాలా సందర్భాలలో క్రైస్తవ జీవితము అనేది ఒక భారమైనటువంటి జీవితంగా మారిపోతూ ఉంది. దానికి మనం కొన్ని స్పెసిఫికేషన్స్ పెట్టేస్తున్నాం. ఈ స్టాండర్డ్లో జీవిస్తేనే యేసయ్య ఒప్పుకుంటాడు, ఈ స్టాండర్డ్లో మన మాటలు ఉండాలి, ఈ స్థాయిలో మన మాటలు ఉండాలి, ఈ స్థాయిలో మన జీవిత విధానం ఉండాలి, ఈ స్థాయిలో మన భక్తి ఉండాలి. ఇలాంటివి ఆ స్థాయిని మనమే ఒక్కొక్కరు వారికి ఉన్నటువంటి వాక్శక్తిని బట్టి, లేకపోతే వారికి ఉన్నటువంటి చతురతను బట్టి ఎదుటి వాళ్ళని లోబరుచుకునేదానికి, లేకపోతే విశ్వాసులుగా ఉన్నటువంటి వారిని లోబరుచుకునేదానికి వాడుతున్నటువంటి విధానం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత సులభముగా, ఎంత ప్రేమతో ఆయన శిలువ మరణము పొందినంతగా ఆయన తగ్గించుకొని నీ కొరకు నా కొరకు ఆయన లోకానికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వారికి రక్షణ, ఎవరైతే హృదయమందు మరణాన్ని జయించి లేచాను అని విశ్వసిస్తారో వారికి రక్షణ. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావో నాకైతే తెలియట్లేదు, కానీ లేకపోతే నువ్వు వెళ్తున్నటువంటి సంఘంలో కానీ, లేకపోతే దైవ సేవకుడా నీ సంఘంలో నువ్వు ఎలాంటి స్టాండర్డ్స్, ఎలాంటి స్థాయి క్రైస్తవులకు ఉండాలి అని చెప్తున్నావో నాకైతే తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చాలా ఆయన సులువుగా ఈ రక్షణను నీకు, నాకు, మనకు ఆయన ఇచ్చాడు. అన్ని సంఘాలు, లేకపోతే అందరూ కాపరులు అని నేను చెప్పట్లేదు, కానీ అధిక భాగము
ఇలాంటి మాటలు మాట్లాడడం చూడగలుగుతూ ఉన్నాం. నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి, రోజుకి ఇన్ని అధ్యాయాలు లేకపోతే ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, లేకపోతే నీ మాటలు ఈ విధంగా ఉండాలి, నీ చూపు ఈ విధంగా ఉండాలి, నీ నడత ఈ విధంగా ఉండాలి, అందుకనే నీకు కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది, దేవుడు నీ ప్రార్థన వినట్లేదు, లేకపోతే అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు నిన్ను దెబ్బగొట్టి మార్చాలని ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యకాలంలో నేను ఒక పాస్టర్ సెమినార్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక దైవ సేవకుడు అన్న మాట ఏంటంటే, దేవుడు శిక్షించి మనకి పాఠం నేర్పిస్తాడు అనేటువంటి మాటను ఆయన బలంగా వాదించడం చూశాను నేను. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఆయన పిల్లలకి ఏదైనా నేర్పించాలన్నప్పుడు ఆయన శిక్షించి గద్దించి ఆయన నేర్పిస్తాడు. అందుకనే అనారోగ్యాలు వస్తున్నాయి, అందుకనే దరిద్రతలో ఉన్నాము, మనం ధనవంతులమైతే దేవుణ్ణి మర్చిపోతాం, అందుకని దేవుడు మనల్ని ధనవంతులుగా చేయట్లేదు, లేకపోతే కొన్ని క్రమాలు మనం పాటించాలి, ఆ క్రమాలు పాటించకపోతే మనం భక్తి నుండి తప్పిపోతాము అని ఇలాంటి మాటలు చెప్తూ ఉంటూ ఉన్నాడు. అప్పుడు నేను దాన్ని కొంత సమయం ఆయనతో మాట్లాడడం, ఆయనకి వాక్య లేఖనాలు తీసి ఆయనకి చూపించినప్పుడు ఆయన, మేము ఇలాగే నేర్చుకున్నాం, మాకు ఇలాగే నేర్పించారు, కాబట్టి మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇదే మా సంఘంలో బోధిస్తున్నాం, ఇప్పుడు మా విధానాన్ని మేము మార్చుకుంటాం అనేటువంటి మాటను ఆయన చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉంచినటువంటి ఈ యొక్క భారాన్ని బట్టి ఈరోజు నేను మీతో కూడా పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. యేసయ్య ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన మొదటిగా నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు అని వాక్యం చెప్తుంది. ఆయన నిన్ను నన్ను ప్రేమించి దేవుడుగా ఉన్నటువంటి ఆ యేసయ్య ఒక సామాన్య మనిషిగా నీ రూపంలో నా రూపంలో ఆయన వచ్చి పాపము చెయ్యనటువంటి ఆ యేసయ్య మన పాపాలు, నీ పాపం నా పాపం, మన పాపము ఆయన తీసుకొని ఆయన పాపముగా మార్చబడి ఆయన సిలువలో మరణించి నీవు నేను పొందాల్సినటువంటి శిక్షను ఆయన పొంది మనకు విడుదల ఇచ్చాడు. ఇదంతా జరిగేదానికి నీవు అడగలేదు, నేను అడగలేదు. ఎందుకంటే ఇదంతా 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఘటన. ఆ 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయి ఆ దినాన నుంచి నేటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చే వరకు ఎంతమంది ఈ లోకంలో జన్మిస్తున్నారో వారందరి కొరకు ఆయన రక్తం కార్చాడు, వెల చెల్లించాడు. లేఖనాలు చెప్తున్నాయి, ఆయన పాపాన్ని, శాపాన్ని సిలువలో కొట్టివేశాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు మీకు ఒక విషయం నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉన్నాను. క్రైస్తవ జీవితం ఎక్కడ మొదలవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైనది అని చెప్పిన ఆ మాట నుండి క్రైస్తవ జీవితం మొదలవుతుంది. ఆయన సమస్తము చేసి ముగించేశాడు. సమస్తము చేసి ముగించి ఆ తరువాత నీవు నేను మనం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించి యేసయ్య సమాప్తమైనది అనేటువంటి ఆ మాట, అది మనకు ప్రారంభం. అర్థం చేసుకోండి, యేసయ్య సమాప్తము అన్న మాట నీకు నాకు క్రైస్తవులకు అది ప్రారంభం. మనమేమి మాట్లాడుతున్నామంటే మనం భక్తిగా ఉండాలి, భక్తిగా ఉంటేనే మనకి పరలోకం, భక్తిగా కొన్ని స్థాయిలు కలిగి మనం జీవిస్తే ఆ స్థాయిని బట్టి దేవుడు మనకు పరలోక రాజ్యంలోకి ప్రవేశం. అంటే పరలోకానికి వెళ్ళాలి అంటే
నీవు నేను కొన్ని కార్యాలు చేయాలి, లేకపోతే ఒక స్థాయి జీవితం మనం జీవించాలి అని ఒక మనిషిగా మన ఆలోచనలు మనం కలిగి ఉంటున్నాం. దేవుని ఆలోచన మనిషి పట్ల ఏముంది అనేది మనం ఆలోచించట్లేదు. కానీ మనిషి ఆలోచన దేవుని పట్ల, దేవుని స్థాయికి మనం ఎదగాలి. దేవుని స్థాయికి మనం ఎదిగితేనే దేవుని కాడ మనకి ప్రవేశం ఉంటుంది, దేవుని వద్ద మనకి ప్రవేశం ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు కలిగి క్రైస్తవ్యము అంటే ఇది ఒక భారమైనటువంటి జీవితము అనేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. ఒక ఆచారయుక్తమైనటువంటి జీవితంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. క్రైస్తవ్యము అనగా దేవునితోటి సంబంధము, దేవునితోటి బంధము, దేవునితోటి సహవాసము. ఎప్పుడైతే నీవు యేసు ప్రభువని నీవు నోటితో ఒప్పుకుంటావో, ప్రభువుకి నీకు ఉన్నటువంటి సంబంధం తండ్రి కుమారుని సంబంధంగా మారిపోతుంది. తనను ఎందరు అంగీకరించిరో వారందరూ ఆయన కుమారులయ్యే అధికారం దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించక ముందు ఆయన దేవుడు, నువ్వు ఆయన సృష్టి, ఆయన ప్రభువు, నీవు ఆయనకు ఒక బిడ్డగా, ఆయన సృష్టిలో ఒక భాగంగా నీవు ఉన్నావు. ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకుంటావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారి ప్రభుత్వము కిందకి నీవు వస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభువని ఆయన ప్రభుత్వము కిందకు వచ్చి ఆయన రాజ్యములోకి నువ్వు చేర్చబడతావో, అప్పుడు నీ స్థాయి కుమారునిగా ఎదుగుతావు. అప్పుడు నీకు నాకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే, దత్తపుత్రాత్మను ఆయన మనకు అనుగ్రహించెను. ఆయనకు మనం దత్తపుత్రులం అయిపోతాం. దేవుడు ప్రభువు అనేటువంటి స్థాయి నుంచి అబ్బా, తండ్రి, నానా అని పిలుచుకునేటువంటి స్థాయికి మనము ఎదుగుతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అన్న మాట నుండి క్రైస్తవ జీవితం ప్రారంభించబడుతూ ఉంది. యోహాను సువార్తలో మనం చూసినప్పుడు 19వ అధ్యాయం 30 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో సమాప్తమైనది అని చెప్పిన తరువాత సమస్తము ఆయన చేసి ముగించేశాడు. ఏం జరిగింది సిలువలో అని ఒకసారి మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చనిపోయిన దానిని బట్టి, ఆయన రక్తాన్ని కార్చిన విధానాన్ని బట్టి, ఆయన శరీరము నలగొట్టబడి విరవబడినటువంటి విధానాన్ని బట్టి నీవు నేను మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసయ్య రక్తాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసయ్య యందు విశ్వాసం ఉంచుటను బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడ్డామో అప్పుడు మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తుని బట్టి, ఆయన సిలువ కార్యాన్ని బట్టి యేసులో నీవు నేను పరిపూర్ణులమయ్యాం, సంపూర్ణులమయ్యాం. ఈ విషయాలన్నీ మరి పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ, కొలస్సీయులకు రాస్తూ, కొరింథీయులకు రాస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం, మనం పరిపూర్ణులుగా తీర్చబడ్డాం, మనం సంపూర్ణులుగా తీర్చబడ్డాం. అందుకనే దేవుని కుమారుడయ్యే అధికారం, దత్తపుత్రాత్మను కలిగినటువంటి ఆ అధికారపు జీవితం మనం కలిగి ఉన్నాం. చాలాసార్లు మనం అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, మేము పాపులం, యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకొని ప్రభు బల్లలో పాలు పొందుతూ కూడా మనకున్నటువంటి అవగాహన ఏంటంటే, మేము పాపం చేశాం,
మేం పాపులం, అపరాధులం, దోషులం అని చెప్పి దేవుడిచ్చినటువంటి ఆ కుమారత్వాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. అందుకనే ఒక స్టాండర్డ్, క్రిస్టియన్ స్టాండర్డ్, లివింగ్ స్టాండర్డ్ ఒకటి మనకు ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలో మనం, ఆ భ్రమలో మనం యేసు క్రీస్తు ప్రభువారి నుండి, తండ్రి నుంచి మనం దూరమై వెళ్ళిపోతూ ఉన్నాం. యేసు క్రీస్తు ప్రభువారు సమాప్తమైనది అని చెప్పిన తరువాత మనిషి జీవితంలో జరిగినటువంటి కార్యాలు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నీ నీతి కాదు, యేసయ్యను బట్టి నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి నీవు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలివి. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి నీవు సంపూర్ణుడివి, పరిపూర్ణుడివి. పరిశుద్ధాత్మతో నింపబడ్డామని చెప్తున్నాం. మళ్ళీ మేము పాపులము అనేటువంటి ఒక ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మతో నింపబడ్డాం, అన్య భాషలతో మేము మాట్లాడతాం, అన్య భాషలతో మేము దేవుని స్తుతిస్తాం అని చెప్పుకుంటున్నాం. మళ్ళీ మనం చేసేటువంటి ప్రార్థన, మేము పాపులము. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తు ప్రభువారి శిలువ కార్యాన్ని అర్థం చేసుకోండి. మన ఆలోచనలు, మన మాటలు, మన క్రియలు కాదు, కానీ వాక్యము మన గురించి ఏం చెబుతుంది, యేసయ్య మన గురించి ఏం చెబుతూ ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన తర్వాత తిరిగి వాళ్ళు పేతురు భక్తుని యొక్క ఆధ్వర్యంలో, నాయకత్వంలో వాళ్ళు చేపల వేటకు వాళ్ళు బయలుదేరతారు. ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ 20వ అధ్యాయము 21వ అధ్యాయంలోంచి కొన్ని మాటలు మనం తీసుకుందాం. మొదటి మాట, సమాప్తమైనది అన్న మాట నుంచి క్రైస్తవ జీవితం ప్రారంభమవుతూ ఉండగా 20వ అధ్యాయంలో మరి యేసుక్రీస్తు ప్రభువారి సమాధి, ఆయన 3వ దినమున లేయడం, మరణాన్ని జయించి లేవడం, ఈ విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. 20వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు ఒక గదిలో కూర్చొని ఏంటి మన పరిస్థితి అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు వారి యొద్దకు వస్తాడు. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక. సమాప్తము చేసినటువంటి దేవుడు ఆయన పలుకుతున్నటువంటి మాట, మీకు సమాధానము కలుగునుగాక. మొదట ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో అప్పుడు నీ జీవితంలోకి సమాధానం వస్తుంది. పుట్టినటువంటి ఆ చిన్న బిడ్డ వాళ్ళ నాన్నలాగా పరిగెత్తలేడు, గుర్తుపెట్టుకోండి. పుట్టినటువంటి ఆ చిన్న బిడ్డ వాళ్ళ నాన్నలాగా ఆలోచించలేడు. పుట్టినటువంటి ఆ చిన్న బిడ్డ వాళ్ళ నాన్నలాగా క్రియలు చేయలేడు. అంత మాత్రాన ఈ బిడ్డ నీ బిడ్డ కాదు అనేటువంటి పరిస్థితి కాదు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించావో మొదటిగా నీ జీవితంలో సమాధానము. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి కార్యం నిన్ను తండ్రితో సమాధానపరిచాడు. అందుకనే మనము ధైర్యముగా కృపా సింహాసనం ఎదుటకు వచ్చి అబ్బా తండ్రి అని పిలుచుకునేటువంటి ఆ ధన్యత దేవుడు మనకు ఇచ్చాడు. సమాధానం, క్రైస్తవ జీవితంలో సమాధానం. నీ జీవితంలో నీవు క్రైస్తవుడిగా జీవిస్తున్నావు అంటే నీకు సమాధానం ఉండాలి. టెన్షన్ లేకపోతే ఇది తప్పు చేస్తున్నాను, ఇక్కడ తప్పు చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది పొరపాటు చేస్తున్నాను, అక్కడ పొరపాటు, ఇలాంటివి ఎప్పటికప్పుడు మనల్ని ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకొని క్రైస్తవ జీవితం అంటే ఆ చెక్ లిస్టులలో టిక్కులు కొట్టుకుంటూ జీవించేటువంటి స్థితి కాదు. సమాధానము కలిగినటువంటి జీవితం, విశ్రాంతి జీవితం.
అందుకనే యేసయ్య అన్నాడు, భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. క్రైస్తవుడు కాకముందు భారం ఉంది, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా నీకు ఇంకొక భారం ఉంది. ఒక భారం దించేసావు, ఇంకో భారాన్ని మోస్తూ ఉన్నావు. కొన్ని హద్దులు గీసుకుంటున్నాం, లేకపోతే కొన్ని ఆజ్ఞలు, కొన్ని సిద్ధాంతాలు మనం పెట్టుకొని వాటి ప్రకారం జీవించాలి, వాటిని మనం ప్రామాణికాలుగా చేసుకొని జీవించాలి. క్రైస్తవ జీవితం అంటే ఇలాగుండాలి. సమాధానము కలిగినటువంటి జీవితం క్రైస్తవ జీవితం. ఈరోజు నీకు సమాధానం లేదా? యేసయ్య చెంతకురా, యేసయ్యను అడుగు, యేసయ్య నన్ను క్షమించేసయ్యా, స్వనీతి మీద నేను ఆధారపడుతున్నాను, నన్ను క్షమించేసయ్యా, నన్ను నీవు తండ్రితో సమాధాన పరిచావు, నేను ఇప్పుడు దాకా అది గుర్తించలేకపోయాను యేసయ్య, జ్ఞానము లేక నా జనులు నశించుచున్నారు అని యేసయ్య చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, సమాధానము కలిగి మనము జీవిద్దాం. మూడవది ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారంటే, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అన్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రియమైనటువంటి సహోదరుడా, సమాప్తమైనది కాడి నుంచి ప్రారంభమైనటువంటి నీ జీవితం రెండవ స్థాయిలో నువ్వు సమాధానము కలిగి, మూడవ స్థాయిలో యేసయ్యను ప్రేమించేటువంటి వ్యక్తిగా నీవు ఉన్నావు. యేసయ్య మొదటిగా నిన్ను ప్రేమించాడు, అందుకనే ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ నుంచి ఆయన ఏమీ అడగట్లేదు. ఇప్పుడు నువ్వు ఏవైతే ప్రామాణికాలను అనుకుంటున్నావో ఎన్ని యేసయ్య అడగట్లేదు. యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించేదానికి నీకు ఈ రూల్స్ అన్నీ కావాలన్నా, ఈ ఆజ్ఞలు కావాలన్నా, ఈ ప్రామాణికాలు కావాలన్నా, ఈ స్థాయిలు కావాలన్నా నేను అడగట్లేదే నిన్ను. నీవు పాపిగా ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను. ఇప్పుడు నీవు నన్ను సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఎందుకు నీవు నా నుంచి దూరం అవుతున్నావు? ఇది యేసయ్య అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈజ్ ఇట్ కాస్టింగ్ యూ టు లవ్ మీ? నన్ను ప్రేమించేదానికి నువ్వు వెల చెల్లించాల్సి వస్తుందా? యేసుక్రీస్తు ప్రభువారు సొంత రక్షకునిగా నీవు అనుభవించనటువంటి దినాలలో, పాపపు జీవితంలో, మురికి జీవితంలో, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు నిన్ను అసలు లెక్క చేయనటువంటి స్థితిలో, నిన్ను అసహించుకుంటున్నటువంటి ఆ స్థితిలో నేను నిన్ను ప్రేమించాను. నేను నిన్ను నా దగ్గరికి చేసుకున్నాను, నా కుమారుడిగా చేసుకున్నాను. ఇప్పుడు నీవెందుకు నా నుంచి దూరం అవుతున్నావు? నన్ను ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు? నేను ఏ హద్దులు లేనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తుంటే నువ్వెందుకు నన్ను హద్దులు పెట్టుకొని నన్ను ప్రేమించకుండా నా నుంచి దూరం అవుతున్నావు అని యేసయ్య ఈరోజు అడుగుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసయ్యను నువ్వు ప్రేమించలేని స్థితిలో ఉన్నావేమో, అన్ని హద్దులు పెట్టుకుంటున్నావేమో. నేను ఈరోజు బైబిల్ చదవలేదు కాబట్టి, నేను ప్రార్థన చేయలేదు కాబట్టి, నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయలేదు కాబట్టి, నేను స్నానం చేసుకొని ప్రార్థన చేయలేదు కాబట్టి, నేను 3 గంటలకు లేచి ప్రార్థన చేయలేదు కాబట్టి, నేను తెల్ల బట్టలు వేసుకోవట్లేదు కాబట్టి, నేను ఫలాని సంఘానికి వెళ్ళట్లేదు కాబట్టి, ఇవన్నీ సాతాను మానవుని మనస్సులో పెట్టేటువంటి ప్రశ్నలు. నిన్ను దేవుని నుంచి దూరం చేయాలి అని సాతాను యొక్క ఆలోచనలు. ప్రియ సహోదరుడా, అగాపే ప్రేమ, హద్దులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు కూడా దయచేసి ఈరోజు ప్రారంభించు. హద్దులు లేని ప్రేమతో దేవుని ప్రేమించడం మొదలుపెట్టు. యాజ్ ఇట్ ఈస్, నీవు ఏ విధంగా ఉన్నావో నీవు ఉన్న పలంగా యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టు. ఆయన నీతి, ఆయన పరిశుద్ధత, ఆయన సంపూర్ణత, ఆయన పరిపూర్ణత, ఆయన మహిమ నిన్ను క్రీస్తు పోలికలోకి, క్రీస్తు స్వరూపంలోకి
అది మారుస్తుంది. ప్రేమించడం, సమాధానము కలిగి జీవించడం నీవు నేను చేయవలసినటువంటి పని. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 21వ అధ్యాయము యోహాను సువార్త 22వ వచనం మనం చూస్తే, యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించుమనెను. యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నన్ను వెంబడించు, నేను నేర్పిస్తాను నీకు, నేనున్నాను నీకు నేర్పించేదానికి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు చేయాల్సిన పని అంతా ఏంటంటే నువ్వు నన్ను వెంబడించు. ఎప్పుడైతే నీవు నన్ను వెంబడించడం మొదలు పెడతావో నా నీతి, నా పరిశుద్ధత, నా పరిపూర్ణత, నా సంపూర్ణత నిన్ను నా స్వరూపంలోకి మారుస్తుంది. ఎంతవరకు నీ నీతి, నీ పరిశుద్ధత, నీ సంపూర్ణత, నీ పరిపూర్ణత గురించి నువ్వు ఆలోచిస్తావో అంతవరకు నీవు నా నుంచి దూరంగానే ఉంటావు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రేమను అర్థం చేసుకో. ఆయన నీ కొరకు కార్చిన రక్తాన్ని, ఆయన నీ కొరకు పొందినటువంటి గాయాలను నువ్వు ఒకసారి, నీవు ఏది అడగక ముందే ఆయన నీ కొరకు తన శరీరాన్ని, తన రక్తాన్ని ఆయన కార్చాడు. నీవు పొందాల్సిన శిక్ష, నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు. నీకు నాకు ఆయన విడుదలిచ్చాడు. ఇక ఎన్నటికిని ఎవడు కూడా నేరము మోపేదానికి ఆస్కారము లేకుండా ఆయన దత్తపుత్రాత్మను మనకిచ్చాడు. నిన్నటి, ఈరోజు, రేపటి పాపము, శాపము ఆయన కొట్టివేశాడు. శుభప్రదమైనటువంటి నిరీక్షణ, జయ జీవితము, విశ్రాంతి జీవితము నీకు నాకు ఆయన ఇచ్చాడు. ఇంత మంచి యేసయ్య కాడ నీవు ఇంకా ఎందుకు శ్రమ పడుతూ ఉన్నావు? ఎందుకు సమాధానము లేనటువంటి, విశ్రాంతి లేనటువంటి, భారభరితమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నావు? అది క్రైస్తవ జీవిత విధానము కాదు. సమాధానము కలిగి క్రీస్తు ప్రేమలో ఆయనను వెంబడిస్తూ మనం జీవించడం ప్రారంభిస్తే యేసుక్రీస్తు ప్రభువారు త్వరలో రానై ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంలోనికి వస్తారో, ఎప్పుడైతే ఆ బూర శబ్దము నీవు నేను వింటామో మనము క్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడతాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకు దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.